ప్రభా, ఈ యొక్క 21 నుంచి మనం చూసుకుంటే, భూమిని వణికించేవి 3 కలవు, అవి మోయలేనివి 4 కలవు. ఏంటంటే రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండి అన్నము కలిగిన మూర్ఖుడు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి వారే భారంగా ఇదైపోతారు. ఆలోచించండి, ఇక్కడ అదే చెప్తున్నాడు 23లో, కంటకురాలయ్యుండి పెండి అయిన స్త్రీ యజమానురాలకి ఏమైపోతుందంట? హక్కుదారురాలైన దాసి. జాగ్రత్త ప్రభా, నేను ఎలా ఉంటున్నాను? ఈ యొక్క సామెతలు 1 నుండి 29 అధ్యాయాలు ఒకటైతే 30వ అధ్యాయం అంతా కలిపి ఒకటి ఉంటుందండి. అగూరు గారు మొదట తన యొక్క పరిస్థితిని, తనని పశుప్రాయుడిగా ఎంచుకొని, తర్వాత తన యొక్క జీవితంలో పేదరికాన్ని, ఐశ్వర్యాన్ని, లేకపోతే తొందరపడి అబద్ధం ఆడే మాటల్ని తను బ్రతికుండగానే వాటి నుంచి తనను దూరపరచమని, ఇంకా తల్లిదండ్రులకు ఎదురు తిరుగు తరము కలదని, వ్యర్థముగా వ్యభిచార స్త్రీలుగా నడిచేవారి తరము కలదని అనేక మాటలు పలుకుతూ ఇక్కడ దేవుని మాటలు ఏం చెప్తాడంటే, అర్థం చేసుకోవడానికి ఉన్న ఆ యొక్క విషయాల్లో చిన్న వాటివైనా, చిన్న జంతువుల లాంటి వాటివైనా వాటి తెలివి అమోఘమైనది. అవి వద్దు అని అనుకున్న రాజరిక నగరంలో కూడా జీవించగలిగినవి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం ఏమంటున్నాడండి ఇక్కడ? భోగములు అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. అర్థమైందండి? బుద్ధిహీనుడా, నువ్వు గొప్ప గొప్ప వాటిని అనుభవించడానికి తగదు. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒక దాసుడు ఉన్నాడు అనుకో, ఆ రాజు దాసుని నేలవచ్చు, కానీ దాసుడు వెళ్ళి రాజు నేలటానికి తగదు. అది అనర్హమైన అధికారం. ఆలోచించారా? మనం ఎలా ఉన్నాం? మనం దేవునికి అర్హమైన పాత్రలుగా దేవుడు కావాలనుకుంటుంటే మనుషులు ఎలా అవుతున్నారంటే దేవునికి అర్హమైన వారిగా ఉండాలని ఆలోచన. ఎలాంటి తత్వంలోకి మనం వెళ్ళిపోతున్నాం? ఇది ఏమంటారంటే, వేపాకైతే తినగా అది చేదైనా కానీ మనిషికి తీపి అనిపిస్తుంది, కానీ రానున్న రోజుల్లో భక్తి సాధకం చేయమని దేవుడు చెప్తుంటే భక్తి తగ్గిపోతుంది, నీరసించిపోతుంది, సమస్యలిసిపోతుంది, అలిసిపోతుంది. ఎందుకు? దేవుని యొక్క జ్ఞానము మనకి ఏం నేర్పుతుంది? రాత్రికాలం మనం అదే నేర్చుకున్నాం. ప్రభా, నేను బ్రతుకుతున్నాను, చెల్లిస్తున్నాను, ఉనికి కలిగి ఉన్నామంటే కేవలం నీ దయవల్లనే కదా. కాబట్టి నీ సన్నిధి ఉన్నప్పుడు నా యొక్క ఆహారాన్ని మరిచి, నా శరీరాన్ని శ్రమ పెట్టుకునైనా సరే నేను ఎక్కడికి పరిగెత్తాలా? దేవుని సన్నిధానానికి వెళ్ళాలయ్యా. ఎందుకంటే నా డబ్బు వల్ల, నా 4 ఏళ్ళు నోటికి వెళ్ళడం వల్ల నేను బ్రతకడం లేదయ్యా. కేవలం నీ దయా సంకల్పం వలన మాత్రమే నేను బ్రతుకుతున్నాను. కాబట్టి అనర్హమైన వాటికి అధికారాన్ని ఇవ్వడం కంటే అర్హమైన పాత్రగా, నేను నీకు ఘనమైన పాత్రగా, ఉపయోగపడే పాత్రగా, బలమైన పాత్రగా, విలువైన సొత్తుగా నన్ను చేసుకున్న దేవా, నీకు నేను ఉపయోగపడటం ఎంత భాగ్యమయ్యా. ఈ ఆలోచనలో లేక తప్పిపోతున్నామేమో. జాగ్రత్త పడతామండి. వాక్యం వింటున్నప్పుడు ఇది నాకు అనుకున్నవాడు బుద్ధిమంతుడు, ఇది నాకు కాదులే అని అనుకుంటే మనదంట బుద్ధిహీనత అంట. ఎందుకంటే ఈ చదువుకున్న ప్రతి వాక్యలేఖనం కూడా ప్రతి ఒక్కరికి ఏం చేస్తుందో తెలుసా? వర్తింపజేస్తుంది. అందుకనే ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు సమాజముగా కూడుకొనుట మానక మీరు ఒకరినొకరిని ఏం చెప్పుకోమన్నారు తెలుసా? హెచ్చరించుకోండి, బుద్ధి చెప్పుకోండి. ఆలోచించారు? ఇది కష్టకరమైన కాలం అనిపించవచ్చు, కానీ చచ్చిపోయేంత అయితే కాదు కదండి. ఆ యొక్క 3 భక్తులు కూడా దేవుని నమ్మి అగ్నిగుండంలో దూకటానికైనా రెడీ అయితే మనం అంత అగ్నిగుండంలో లేము, కానీ భరించగలిగిన దానికంటే ఎక్కువగా మనము తాకిడికి గురపట్లేదు. కానీ దేవుని పనిలో
మనం ప్రయాసపడాల్సి వచ్చినప్పుడు ప్రాణముల సహితము కూడా మనం లెక్క చేయకూడదు. ఆలోచించారండి. దేవుని జ్ఞానముతో మనం బ్రతకాలి. దేవుని పనిని చేస్తుంటే దేవుడు తన బిడ్డలకి ఏమిస్తాడో తెలుసా? ఆయనే కాపాడుతాడు. ఎందుకంటే భూమి మీద తన భక్తులకి ఆపద రాకుండా చూసుకునేది ఆయనే, వాళ్ళ ప్రాణముల్ని కాపాడువారు ఆయనే. జాగ్రత్త. ఎందుకంటే మనకి కావలసిన జ్ఞాన వివేకము కూడా దేవుడే ఇస్తాడు. ఈ సమయం ఇలాంటిది కాబట్టి మీరు ముందుగా సిద్ధపడండి. ఆలోచించారండి, మనం ఎలా సిద్ధపడాలి? ముందుగా మనం సిద్ధపడి దాచుకున్నవి ఏంటంటే దైవ సాధకం, లాభ సాధకం. ఇవి మనం మంచం మీద పడిపోయినప్పుడు, మనము ఆపదకరమైన పరిస్థితుల్లో ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఏ విషయమో తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఈ వాక్యలేఖన భాగాలు మనకి ఏమిస్తాయి తెలుసా? ధైర్యాన్ని ఇస్తాయి, బలపరుస్తాయి, ఆదరిస్తాయి, బుద్ధి చెప్తాయి, ఖండిస్తాయి, మార్గాన్ని సరళం చేస్తాయి. అందుకు కదా నేను కూర్చొని దేవుని వాక్యాన్ని వినాలి. అది మనకు రావాలండి. ఆలోచించారా? మనము దేవునికి కావలసిన వారు, దేవుని జ్ఞానంతో పెరగవలసిన వాళ్ళు. ఈ లోక జ్ఞానాభ్యాసంతో మనం పెరిగామనుకోండి, ఇప్పటి జీవ విషయంలోనే బ్రతకగలుగుతాం. అదే దేవుని యొక్క వాక్య జ్ఞానం మనకు ఉందనుకోండి, ఇప్పుడు ప్లస్ రాబోయే యొక్క జీవ విషయంలో కూడా బ్రతకగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, కొన్ని విషయాలు నాకు తెలిసినప్పుడు నేను అనుకుంటా, ప్రభా ఏ వ్యక్తినైనా నేను చూడట్లేదు, కానీ వింటున్న మాటలు బట్టి, వాళ్ళ స్వభావాలను బట్టి వారి గురించి నేను నీకే ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ప్రతి వానికి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చువాడవు నీవే. నీకు అప్పచెప్పేస్తున్నాను ప్రభా. 1-2 సార్లు బుద్ధి చెప్పమన్నావు, తర్వాత వదిలేయమన్నావు, అందుకే వాళ్ళు నీకే వదిలేస్తున్నావు. నేను చిత్తానికి అప్పచెప్తున్నా. నువ్వు ఇచ్చిన ఆ నరపాత్రుని దర్శించడానికి అసలు వాడు ఏ పాటి వాడు? ఎంతో చిన్న అణువు లాంటి భూమిలో ఎక్కడో చిన్న కణం లాంటి బ్రతుకుతూ ఉండి శూన్యంలో వేలాడుతున్న భూమిలోనే మనం ఉంటే మనము ఎలా అహంకారులుగా ఉన్నాము అనేది కరెక్టే కాదంట. జాగ్రత్త. ఇంకో వాక్యం చెప్తాం చూడండి, అదే సామెతల్లో 29లో 2వ వచనాలు. నీతిమంతులు ప్రబలినప్పుడు, ఇక్కడ ఏమంటున్నాడండి? నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. ఎవరు సంతోషిస్తారు? ప్రజలు. అర్థమైనా? మంచి వాళ్ళు వచ్చారనుకోండి, ప్రజలు ఏమంటారు? సంతోషంగా బ్రతకగలరు. అదే అనీతిమంతులు వచ్చారనుకోండి, ఇబ్బందుల పాలు గురి చేసే వాళ్ళు వచ్చారనుకోండి, ప్రజలు సంతోషంగా బ్రతకగలరా? అయోమయ స్థితిలో, కష్టతరమైన స్థితిలో, ప్రభా ఎందుకయ్యా మాకు ఇట్లాంటి వాళ్ళని అధికారులుగా ఇచ్చామని బాధ గోలు పెడుతూ ఏడుస్తాం. కానీ దేవుడిచ్చిన కృప, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషం. ఆ సంతోషం మాకు ఇవ్వాలి ప్రభా. ఎవరు నీతిమంతుడంటే దేవుని వాక్యానుసారమైన జీవితంలో తను తాను తగ్గించుకొని దేవుని మేలులు కోరుతూ, క్షేమాన్ని కలుగుతూ, ఏమి ఉన్నా లేకపోయినా నాకు సర్వం నీవే ప్రభువా అనుకుంటూ తను తాను దేవునికి అర్పించుకొని జీవించగలిగిన వ్యక్తులే దేవుని దృష్టిలో నీతిమంతులు అవుతారేమో. ఆలోచించండి. దేవుని వాక్యానుసారమైన జీవితం మనుషులలో లేకపోతే మనిషి తొట్టిల్లిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాడు. వాక్యమే మనల్ని సమస్త కీడులకి ఏం చేస్తుందో తెలుసా? దూరంగా ఉంచుతుంది. వాక్యమే మనల్ని సమస్త మేలులకి దగ్గరగా నడిపిస్తుంది. ఆలోచించారా? ఏ యోగ్యత లేని మన బ్రతుకులకి దేవుడు ఏమిచ్చాడంటండి? యోగ్యకరమైన బ్రతుకునిచ్చాడంట. ఎటువంటి వాడు నేను యేసయ్యా? ఏ మాత్రము నియంత్రణ లేని నా బ్రతుకులో ఒక నియంత్రణ ఇచ్చావు. కట్టడ లేని పరిస్థితుల్లో నేను తిరుగుతున్నప్పుడు నాకు ఒక కట్టడ నేర్పావు. న్యాయమే లేకుండా నేను తిరుగుతున్నప్పుడు నాకు సరైన న్యాయము విధి అని నాకు నేర్పిన గొప్ప దేవుడు కదా ప్రభా. ఈ భూమి మీద ఉన్న జీవులలో అందరికంటే నన్ను ప్రధానమైన దానికి ఎన్నుకున్నప్పుడు నేను నీకు ఎలా ఉపయోగపడాలయ్యా? నీ పనిని నిర్లక్ష్యం చేయొచ్చా? ఆలోచించామండి. మీరు ఈ సమ్మర్లో అంతా ఎప్పుడైనా సరే బ్రతికున్నామంటే అదే అనుకోవాలి.
కేవలం నీ కృప వల్లే బ్రతుకుతున్నాం. కేవలం నీ వల్లే నేను ఈ చెయ్యి తదిసిట్ట వేయగలుగుతున్నా, నా కాలు తీసి కాలు ఇలా నడపగలుగుతున్నా. నీ కృప వల్లే నేను గాలిని పీల్చుకొని వదలగలుగుతున్నా. నీ కృప వల్లే నేను ఎదుటిన్న వాటిని చూడగలుగుతున్నాను కదా ప్రభా. ఇది కేవలం మీరు నాకు ఇచ్చిన దయా సంకల్పమే కదా ప్రభా. ఆ ఊరు ఎంత బాగా చూసుకుంటున్నాడో చూసారండి. మనం 3 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసుకుని వింటున్నాం. మరి ఇంత గొప్ప జ్ఞానం ఒక నరమాత్రుడైన ఆ ఊరికి తెలిసినప్పుడు మనము కూడా నరమాత్రులమే. మనము కూడా దేవుని యొక్క స్థితిలో, దేవుడు ఎన్నుక చేసుకున్న పాత్రలో మనము కూడా ఒకలమే. మరి మనం ఎందుకు గ్రహించుకోవట్లేదు అనేది ఒకటి మన మనసాక్షికి మనము ప్రశ్న వేసుకోవాలి. గ్రహిస్తే మంచిది, గ్రహించలేకపోతే మనం బుద్ధిహీనులుగా ఉండిపోతాం. చీమల ద్వారా ఇక్కడ నేర్పుతున్నట్టు చూడండి 30వ అధ్యాయంలో. అవి ఎక్కడెక్కడ ఉంటాయి అని అంటూ వాటికంటే స్థానాన్ని మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాను అంటున్నాడు చూడండి. భూమి మీద చిన్నవైన 4 జీవులు కలవు, అయినను మిక్కిలి జ్ఞానము కలవి. అర్థమైందండి, జ్ఞానం ఉందంటండి వాటికి. ఈ చీమల గురించి మనకి బాగా తెలుసు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తాడు కదా, సోమరితో పోల్చాడు మనల్ని. చిన్న జీవులేక ఏది మనం చేతితో పట్టుకొని నలిపేయచ్చు, లేకపోతే చిన్న విషమించి చంపేయచ్చు, లేకపోతే కాలుతో పట్టి నలిపేయచ్చు, నేలల్లో వేసి అల్లాడించవచ్చు. ఆ చిన్న జీవులను చూసి ఏం తెచ్చుకోమంటున్నాడు? జ్ఞానం. అదేంటి ప్రభా, మనిషిని కదా నేను, జీవులు చూసి తెలివి తెచ్చుకోమంటామంటే చీమలు చిన్నవైనా కానీ అవి జ్ఞానముతో ఉన్నాయి. ఎందుకంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, సోమరి ఏమంటున్నాడండి ఇక్కడ? చీమల ఎద్దుకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టు. అంటే సోమరికి నడత తెలియట్లా. అంటే తన దేవుడు దొరుకు కాలం అంది దేవుడిని వెతకటం సోమరికి తెలియట్లా. అందుకే సోమరి తానే గొప్ప అనుకుంటున్నాడేమో. నీకంటే చిన్న జీవం ఉంది చీమ, దాన్ని చూసి దాని జ్ఞానాన్ని తెలుసుకో. అక్కడ ఏం చెప్తాడండి? వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి కూడా లేకున్నను, వాటికి దొరుకు కాలం అందే వేసవి కాలంలో ఆహారాన్ని చక్కగా సిద్ధపరచుకుంటాయంట. మనకి ఒక యజమానుడు ఇచ్చాడు, ఇంటికి యజమానుడు. జీవాహారం పంచడానికి దైవజనులు ఇచ్చారు. మరింతగా కావాలంటే అనేక మంది బోధిస్తున్నారు వినడానికి. ఇదంతా ఎందుకు? నేను దేవుడి జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఇదిగో నీకు ధర్మశాస్త్ర గ్రంథం ఎదుటిగానే ఉంది, దాన్ని చదువు. ఆలోచించారండి, దాన్ని ఓపెన్ చేసి చదువుకో, నీకే అర్థమవుతుంది. అందుకే మనం అడగాలి దేవుణ్ణి, ప్రభా వినగల జ్ఞానాన్ని, గ్రహించుకోగలిగిన శక్తిని నాకు దయచే ప్రభా. మనం ఎంతసేపు పనిచేసే చోట నాకు జ్ఞానాన్ని ప్రభా అంటాం. ఎదుటి వ్యక్తులతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు ప్రభా, నాకు వాళ్ళతో మాట్లాడేట్టుగా నాకు జ్ఞానాన్ని దయచేయాలని అడుగుతాం. పనిచేసే చోట ఎలా ఇది చేయాలో, మంచి రివార్డు నేను ఎలా పొందేసుకోవాలో నాకు జ్ఞానాన్ని ప్రభా అని అడుగుతాం. కానీ దేవుని దగ్గర బైబిల్ గ్రంథాన్ని చేత పెట్టుకుని, ప్రభా దీనిలో ఉన్న ప్రతి భాగం, ఒక్కొక్క పదం, ఒక్కొక్క వాక్యం నేను అర్థం చేసుకోలేకపోతే, నేను అర్థం చేసుకున్నట్లుగా నాకు జ్ఞాన వివేచములకు ఆధారమగు ఆత్మ నాకు తెచ్చే ప్రభా. ఎందుకంటే చీమలు చిన్నవే కానీ జ్ఞానము గలవే. నేను పెద్దవాడిని, నరమాత్రున్నే, నువ్వు సృష్టించిన సృష్టిలో ప్రధాన పాత్రున్నే, కానీ నేను అవివేకినే జీవించాను ప్రభా. జ్ఞానము లేక నడుచుకున్నాను ప్రభా. అందుకే నువ్వు నన్ను ఎవరితో పోల్చుకోమంటున్నావు? పై విచారణకర్త లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా, అధిపతి లేకపోయినా, ఇలాంటి వ్యక్తులు ఎవ్వరు లేకపోయినా, వాటి మార్గం ఏంటో, వాటి టైం ఏంటో, సమయానికి సమకూలంతని సమర్థమైన ఆహారాన్ని సంపాదించుకొని కూర్చుకుంటున్నాయి. బుద్ధి లేని కన్యకలు ఏమన్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా మాకు కొంచెం సమయం ఇవ్వంటే, మీ సమయము దాటిపోయింది, మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే నేను మీకు ఇచ్చిన కాలంలో మీరు ఆ సర్టెన్ పీరియడ్లో మీకున్న ఊపిరి
ఉన్న కాలంలో నన్ను వెతకమని నేను మీకు ఎన్నిసార్లు ఉపదేశం చేశాను? వినకపోతిరే. ఆలోచించారండి. దేవుని జ్ఞానం మనుషుల కంట అసహ్యమైపోతుందంట. ఎంతసేపు అయినా ఈ లోకంలో ఉన్న వాటికి మనం టైము హెచ్చిస్తాం. దేవుని యొక్క విషయంలో కనుక హెచ్చించడానికి, ఖర్చు పెట్టడానికి, సమయాన్ని కూడబెట్టడానికి మనకి ప్రయాస వస్తుందంటే మనం చీమల కంటే ఘోరమైన అతనేంటంటే బహుఘోరమైన వారం అన్నమాట. వాటికి ఉన్న జ్ఞానం లేదు ప్రభా. ఏమండి, మన ఊపిరి ఇప్పుడు ఆగిపోతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటామండి? పోయినా పర్లేదండి, ఇక్కడే ఉంచుతామండి, ఏదో ఒకటి ఆశ ఉంటుందండి, మాకు ఏదో ఒకటి చేయండి అంటే అని బ్రతిమాలుకుంటామే. వాళ్ళు ఏమంటారు మనకు తెలుసా? వాళ్ళతో కూడా మనం చెప్పించుకుంటున్నాం. ఏమంటారు తెలుసా? నాదేముందమ్మా, దయవాడి దయా, నేనేం చేయగలను? ప్రాణం పోసేవాడిని అయితే కాదు, నేనేమన్నా ప్రాణానికి ఏమన్నా సహాయపడగలవాడిని అంతేనేమో. గ్రహించుకోండి, ఆలోచించుకుందామండి. మన సిస్టర్ మరి ఇన్ని రోజులు పోరాటం చేసిన హాస్పిటల్లో విజయమ్మ గారు ఆలోచించారా? రాగాల్ని అంటుంది, నేను సాక్ష్యం చెప్పేయాలమ్మా, అమ్మ కొంచెం ఓవి తెచ్చుకోవాలంటే చెప్తానమ్మా అంట. ఆత్రం తనకి ఎప్పుడెప్పుడు నా దేవుని సన్నిధిని చూడాలని ఆశ. ఆ ఆశే తనని మళ్ళా 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 బ్రతికిస్తూ దేవుని సన్నిధానానికి తెప్పిస్తుందేమో. చీమలకున్న జ్ఞానం మనకి రావాలి. నా దేవుని వాక్యం ఎక్కడ వినపడుతుందంటే అమ్మో ఈరోజు వాక్యం ఉందా, వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి రోజు ఇంట్లో కూర్చొని దేవుని సన్నిధిలో గడపలేదు తెలుసా. మన దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధిలో గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఎంతమంది వస్తే నీకు ఎందుకండి? నీవు వచ్చి నీ పన్ను చేసుకో, నీ వాక్యం విను, దేవునికి మొరపెట్టుకో, దేవుని సన్నిధిని అనుభవించు, దేవుని జ్ఞానాన్ని పొందుకో. ఆ నిరీక్షణ కలిగిన దానివే ఆత్మీయ అభివృద్ధిలో ఎదుగుతూ దేవుని కొరకు ఇళ్లలో నేను ఎలా బ్రతకాలి అనేది నేర్చుకోగలిగితేనే మనం చీమల కంటే జ్ఞానము గలవారు. మనకు అధిపతి ఉన్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు, విచారణకర్త ఉన్నాడు, కానీ ఆయన మన మీద కనికరము చూపిస్తున్నాడు. అక్కడ మరి కొన్ని ఆత్మలు మొరపడుతున్నాయంట ప్రకటన గ్రంథంలో. ఆ మాట నేను ఎప్పుడూ మర్చిపోలేను. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో అనుకుంటా, 6వ అధ్యాయము 10వ వచనం, 6:10 చూద్దాం. ప్రకటన 6:10. వారు నాదా నాదా సత్యస్వరూపి సత్యస్వరూపి పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుక తీర్చుకయందు. ఒక నిమిషం అమ్మ, ఎలా బ్రతిమాలుకుంటున్నారట. దేవుడా, గొప్పవాడా, సర్వాధికారి, సత్యస్వరూపి, ఎప్పటిదాకయ్యా, ఎప్పటిదాకా ఈ భూమి మీద ఉన్న జనాలకు తీర్పు తీర్చకుండా అవకాశం ఇస్తూ వెళ్తావు అంటూ కింద అంటున్నారు కదా. ప్రతిదండన చేయక ఇందువని దాకా వాళ్ళకి ఏం చేయక ఉందువు, ప్రతిదండన చేయక ఉందువని కేకలు వేసిరి. బిగ్గరగా ఏం చేస్తున్నారంటండి? ఏది మనకంటే ముందు చనిపోయిన ఆత్మలు ఉన్నాయి చూసారా, ఆ ఆత్మలు మొరపెడుతున్నాయి. తెల్లని వస్త్రము చాలండి, ఆలోచించారా? జాగ్రత్త. కానీ దేవుడు అంటున్నాడు కొంత సమయం ఉంది. ఎందుకో తెలుసా? నీ సహోదరులు సహదాసుల యొక్క లెక్క కంప్లీట్ అవ్వాలి. ఎవరు ప్రభు నా సహోదరి సహవాసి? నీ సన్నిధికి నీతో వస్తూ నీ ప్రక్కన నివసిస్తున్నాడే వాడే నీ సహవాసి. ఎవరు ప్రభు నా సహోదరి అంటే విశ్వాసముతో దేవుని ఇంటికి జ్ఞానంతో నడుచుకుంటున్నాడే. నీ ఇంట్లో ఉన్నవాడు నీకు సహోదరి. నువ్వు వారికి ఏం చేయాలి? బోధించాలి. జ్ఞానముతో వెతకటం నేర్చుకోవాలి. దేవుని జ్ఞానము లేకపోతే మనుషులు ఏమైపోతారంట? నిరర్థకంగా మారుతారు. ప్రభా, ఈ లోక జ్ఞానం వద్దు ప్రభా, నాకు నీ జ్ఞానముతో నన్ను బ్రతికించు. అందుకే మనకు ఒక మాట చెప్తాడండి ఇదే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో. ఒక సంఘపు దూతకి, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి రాస్తూ 14వ వచనం, 4వ అధ్యాయం 3:14.
లవోదికేలో ఉన్న సంఘపు దూతకి లాగు వ్రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదినై ఉన్నవాడు, దేవుని దృష్టికి సృష్టికి ఆది అయినవాడు, చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. అర్థమైందండి? ఏం ఎరుగుతాడంట? అర్థమైందండి? మనం సృష్టించిన దేవునికి ఏం తెలుసు? మనం చేసే పనులన్నీ తెలుసు. మనం పెద్ద ఎట్లా అనుకుంటాం, ఎవరు చూసేళ్ళారా, ఎవరున్నారులే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అంటే ఏంటి? ఉంటే దేవుని భక్తిగానైనా లేవు, లేకపోతే అన్యుడిగానైనా లేవు. కానీ బ్రతికి ఎలా ఉందో తెలుసా? నులువెచ్చని జీవితం. అంటే ఏంటి? ఇక్కడ ఈ దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు ఎట్లాగో తెలుసా? దేవుని బిడ్డ ఈ గడప దాటి వెళ్ళంగానే నేను ఈ లోకస్తులతో ఏమైపోయాను? సరే అంటే సరే, అలా అయిపోయాను అనుకుంటే మనం ఆయన బిడ్డలం కాదండి. మనకు ఆయన జ్ఞానము లేనట్టేనండి. మనం ఎవరికి భయపడాలో తెలుసండి? ఆత్మను దేహమును చంపగలిగిన దేవునికి ఏం చేయాలో తెలుసా? మిక్కిలి భయపడుడి. అంటే ఏంటో తెలుసా? జాగ్రత్త కలిగి ఉండండి. గొప్ప అని అనుకోవటం కాదండి. దేవుడు నన్ను బల అనుకునే స్థితికి నేను వెళ్ళాలి. దేవుడు నన్ను చూసి యోగ్యుడా అని పిలవగలిగే స్థితికి నేను వెళ్ళాలి. దేవుడు నన్ను చూసి నమ్మకమైన భక్తుడా అనుకునే స్థితికి నేను వెళ్ళాలి. దేవుడు నన్ను చూసి నీవు నా కొరకు ఎన్నికైన రాయబారి అని చెప్పుకునే స్థితికి నేను వెళ్ళాలి. దేవుడు నన్ను చూసినప్పుడు ఈ పనికి నువ్వు అర్హమైన వాడివి అని చెప్పగలిగే స్థితికి నువ్వు నిండగలిగితే చాలయ్యా. నువ్వు ఇచ్చిన నా యొక్క బ్రతుకుకి నేను సాధకము చేసుకున్నట్టే. అందుకే నేను ఈ భక్తి విషయంలో నువ్వే సాధకం చేసుకోవడం మొదలెట్టుకో. చల్లగా ఉండమాక, వెచ్చగా ఉండమాక. ఎలా ఉంటావు అన్నది నీవు తెలుసుకో. నులివెచ్చని జీవితంలో గడుస్తూ ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసండి? ఆలోచించారండి? నోట నుండి దేవుని చేత ఉమ్మి వేయించబడే స్థితికి వెళ్ళక ముందే దేవుడు మనకి చీమల ద్వారా జ్ఞానం చెప్తున్నాడు. ఇంకా అతి చిన్న జీవులైన వాటి గురించి కూడా చెప్తున్నాడు. చూడండి సామెతలు 30లో. ఏంటంటండి? చిన్న కుందేలు, అది బలము లేనిదే అయినను బండ సందులలో నివాసము కల్పించుకొను. మన బండ క్రీస్తే కదండి. మన బండ క్రీస్తే కాబట్టి మనము ఆయన మార్గము సత్యము జీవమై ఉన్న ఆ యొక్క బండ మీద మనం ఎలా ఉండాలో తెలుసా? 1 కొరింథీ 15:58 ప్రకారంగా, నా ప్రియ సహోదరులారా, మీరు దేవుని కోసం ప్రయాసపడుతున్నారేమో, ఆ ప్రయాస ఎప్పటికీ కాదని ఎరగండి. కదలని వారిగా ఉండండి, స్థిరులుగా ఉండండి. ప్రభు యొక్క కార్యాన్ని అభివృద్ధి చేయటందు మీరు ఎప్పటికీ అన్ఇంట్రెస్టెడ్గా ఉండమనుందా? ఇంట్రెస్టెడ్గా ఉండమందండి. మరి మనకి ఎందుకండి? ఈరోజు నీరసంగా ఉందలే, మనం శనివారం వెళ్ళొచ్చులే, ఆదివారం వెళ్తే సరిపోదా? దేవుడు కూడా నీకు ఒక ఆదివారము ఆహారం ఇస్తే సరిపోతుందా? రోజుకి 3 గంటలు మనం పుష్టిగా తినకపోతే, అమ్మో పొద్దున్న తినలేదు, అమ్మో పొద్దున్న టిఫిన్ చేయలేదు, అయ్యో మధ్యాహ్నం నేను తినలేదు, సాయంత్రం నేను తీసుకోలేదు, అందుకే నీరసం వచ్చేసింది అంటామే. మరి జీవాహారం కోసం ఆ తపన మనలో లేకపోతే ఎలాగా? జీవాహారం ఎంత లోపలికి వెళ్తే నీ లోపల ఉన్న మలినం అంతా అంత శుద్ధి చేయబడుతుంది. తెలుసు, మనం ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు. కానీ దేవుని వాక్యం విని 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 అది లోపలికి చొచ్చి లోపల ఉన్న మలినాన్ని అంతా ఏం చేస్తుందో తెలుసా? తోడిద్ది అనమాట. ఖడ్గం వలె ఉండి 2 వైపులా పొదులుగా ఉండే ఈ వాక్యం అంటే ఖడ్గము మనకి చాలా అవసరం. ఈ ఖడ్గం లోపలికి వెళ్ళినప్పుడే హృదయం యొక్క తలంపుల యొక్క ఆలోచనలన్నిటిని ఏం చేస్తుందో తెలుసా?
శోధించి దేవునికి విరుద్ధమైనది, వ్యర్థమైనది, ఆయాసకరమైనది, పనికిరానిది, మరి బుద్ధిహీనుడిగా ఆలోచించేది, మూర్ఖత్వంతో కలిగి జీవించేది, దేవుని దూరపరిచే విషయాలన్నిటిని ఏం చేస్తుంది తెలుసా? పట్టుకుని బయటికి విడుదల చేస్తుంది. ఆలోచించారా? అందుకనే నా శక్తి, నా బలము నీవే యేసయ్యా. హల్లెలూయా. అర్థమైందండి? మన శక్తి, మన బలము ఏ మాత్రం కూడా పనికిరాదు. మనము దేవుని శక్తి కలిగి దేవుని బలముతో ఉందాం. చిన్న కుందేళ్ళండి బండ సందులలో స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయట. చూడండి, సామెతలు 2వ గ్రంథంలో దేవుని మాట గద్దించినప్పుడు దేవుడు లోబడమని వాళ్ళకి వినయంగా చెప్పినప్పుడట వాళ్ళు దేవుని మాటని అంట వినకపోతేరట. అందుకనే వాళ్ళ ప్రవర్తనకి తగిన ఫలము అనుభవిస్తారని సామెతలు 1:30 అండి, 29 నుంచి చూద్దాం. జ్ఞానము వారికి అసఖ్యమాయెను, యెహోవా యందు భయము భక్తి కలిగిండుట వారికి ఏమి లేకపోయేను. అర్థమైందండి? ఎవరు ప్రభా నేనా అనుకుంటే ఎవ్వరు ఏం చెప్పరో తెలుసా? నేను కాదు. ఎవరు కాలే మనుషులు ఏమనుకుంటాను తెలుసా? నేను మాత్రం చాలా యథార్థంగా ఉంటున్నా. లేచి బైబిల్ చదివేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మధ్యాహ్నం చేస్తున్నాను, సాయంత్రం చేస్తున్నాను. కానీ నా సాక్షి జీవితం కుటుంబంలో కాపాడుకోలేను, సంఘంలో లేదు, సమాజంలో లేదు. దీనివల్ల నువ్వు బుద్ధిమంతుడు అనిపించుకుంటావా? జాగ్రత్త. దేవుని గురించిన జ్ఞానము మనకి మితానుభవాన్ని నేర్పుతుంది, స్వస్థ బుద్ధిని నేర్పుతుంది. దేవుని గురించిన జ్ఞానము వ్యర్థమైన పోరాటాలు చేయమని నేర్పదు. అనవసరమైన వాటిల్లో తల తోచొద్దు అని చెప్తుంది. కానీ దేవుని చెప్పే జ్ఞానం అంట మనుషులకు ఏమైపోయిందంట? అసహ్యంగా మారిపోయిందట. ఇంకా కింద అంటాడు, నా ఆలోచన విననొల్లకపోయింది. అంటే ఏదైనా సమస్య వస్తే మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చెప్పి దేవుడు మనకి ఆలోచన ఇచ్చి మనకి ఏదన్నా బోధ చేసేంత వరకు కూడా మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అలా దేవుడిచ్చిన ఆలోచన కూడా లేకుండా వినడం కూడా వాళ్ళకి దేవుని దగ్గర మొరపెట్టడం లేదు, దేవుని ఆలోచన ప్రకారము నడిచేది కూడా లేదు. ఇంకంటున్నాడు, నా గద్దింపు వారికి కేవలం ఏమైపోయింది? దేవుని మాటలు ఎంతసేపు వినాలి? ఎంతసేపు అంటే ఆలోచించావా? మనుషులు ఎదుట కొంతమంది తమ సహనాన్ని చూపిస్తారు, కానీ సకల జనులు ఎదుట తమ సహనాన్ని చూపించలేని వారు ఉన్నారు. ఆలోచించారా? తృణీకరించే వ్యక్తులుగా ఉండొద్దు. లోబడే జీవితం దేవుడు మనకి నేర్పి ఉన్నాడు. ఇంకా అంటున్నాడు కదా, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనల్ని అనుసరించారు కాబట్టి తమ ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు ఏం చేస్తారు? అర్థమైందా? నువ్వు చేసుకున్న దానికి నువ్వు అనుభవించక తప్పదు అంటారు. అన్యులు కూడా అనేస్తారు ఈ మాట. అది తెలుసో తెలియదు, దేవుడే మనకి తెలియపరిచాడు. అందుకే దేవుడు అన్నాడు, ఏం విత్తుతావో ఆ పంట కోసుకుంటావు. అసహ్యకార్యాలు విత్తావనుకో నీవు కూడా దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుంటావు? విసర్జించబడే స్థితిని పొందుకుంటావు. దేవుని దగ్గర నీతితో భక్తితో నేను ఎదగాలి అనే ఆ విత్తనం విత్తుకున్నావు అనుకో, దేవుని దగ్గర నీతి రాజ్యంలో, నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి నీ అంతటి నీవే బహుమానం పొందుకుంటావు. మరి కుందేళ్ళు చిన్న జీవులే, కానీ ఎక్కడికి వెళ్ళిపోతాయంట? బండ సందువు. కానీ మన బండ క్రీస్తే కదా. ఆయన మనకి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు కదా. మార్గము, సత్యము, జీవము నేనే అని యోహాను సువార్త 14:6 మనకి తెలియపరిచాడు కదా. మీ హృదయాన్ని కలవరపడనీకండి, నా శాంతిని మీకు ఇస్తున్నాను. నేను వెళ్ళేది ఎక్కడికో కాదు, మీకు ఆ స్థలములో, ఆ రాజ్యంలో స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నానని దేవుని మాట మనకి బోధపడలేదా? శాంతంతో జీవించాలనుకోవడం లేదా? మార్గమైన, సత్యమైన, జీవమైన దేవుని మాటని లక్ష్య పెట్టాలి అని కుందేళ్లు చూసి ఆ బండ సందు మార్గం ఏర్పాటు చేసుకోమంటున్నాడు. ఎందుకు ఈ 1వ అధ్యాయం సామెతలు చెప్పానంటే, తుఫాను వలె మరి మీకు ఆపద కలిగినప్పుడు ఆ మాట ఉంటుంది చూడండి. 26వ వచనంలో, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, భయము వచ్చినప్పుడు అపహాస్యము చేసేదను. ఆ భయము మళ్ళీ మీ మీదకి సుడిగాలి వలె వచ్చినప్పుడు, తుఫాను వలె సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలిగినప్పుడు, మరి కష్టము దుఃఖమును ప్రార్థించినప్పుడు
నేను మీకు సహాయం చేస్తానని ఉందండి. ఎందుకు? నేను ఒకానొక సమయంలో నీకు చెప్పినప్పుడు నువ్వు వినలేదు కాబట్టి, నీ సమయం తీరిపోయింది కాబట్టి, మంచాన పడిన తర్వాత దేవుడా అని మొక్కితే నీకు కలిగిన అపాయమునికి, ఆపదకి, కష్టానికి, నీకు కలిగిన ఆపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఎందుకు ప్రభు అంటే, నేను గద్దింపగా నువ్వు వినకపోతివి, నేను చెప్పిన బోధ ఏమీ వినక నువ్వు త్రోసివేసేదివి. ఆలోచించావా? కాబట్టి కుందేళ్ళు చూసైనా మన బండ క్రీస్తే, చీమలు చూసైనా దేవుడు వాటికంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంకా సామెతలు 30లోకి వెళ్ళిపోతాం. సామెతలు మిడతలకు ఎవరు లేరటండి? రాజు లేడు. అవన్నీ కూడా ఎలా సాగిపోతున్నాయంట? ఒక వరుస క్రమంలో ఉండి ముందుకే సాగిపోతున్నాయట. దేవుడు కూడా మనకి ఏం చెప్పాడు తెలుసా? హెబ్రీ 12:2 చూద్దామా? హెబ్రీ 12:2 పోనీ 1 నుంచి చక్కగా చదవండి అండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఏం చేసిందట? ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, మనం ముందుకు ఎలా కొనసాగిపోవాలంటే చెప్తున్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపం ఎలా పడుతుందట? చాలా సులువుగా అండి, గ్రహించగలగాలి. వివేకి అయిన వాడు, బుద్ధిమంతుడు అది గ్రహిస్తాడు. అవివేకి, అజ్ఞానుడు మాత్రం ఇది పాపానికి హేతువా, నేను జాగ్రత్త పడాలి అనుకునే తత్వం మాత్రం అతనిలో ఉండదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యము నీకు జ్ఞానాన్ని నేర్పుతుంది, తెలివిని నేర్పుతుంది, వివేచనని నేర్పుతుంది. అందుకే నేను ముందుకి ఈ మిడతల వల్లే రాజనగరంలో ఉన్నా కూడా ఒక వరుస క్రమాన్ని ఎంచుకొని ఎలా వెళ్ళిపోతాయి అటుని అనుకోవంట. మనము కూడా ఆ యొక్క రాజు, అర్థమైందండి, యూదా గోత్రపు సింహాసనం మీద ఆసీనుడైన ఆయన ఆ యొక్క రాజు దగ్గరికి మనం సాగిపోవాలి. సాగిపోవాలంటే ఏం చేయాలి? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త ఉన్నాడు అంటే నీలో ఉన్న నమ్మకమే నీకేం కలుగజేస్తుంది? ధైర్యం కలుగజేస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, అయ్యా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయంటే నేను బాగు చేస్తున్నానని, చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసండి? కొంతమంది నమ్ముతున్నాం ప్రభు అంటే, ఒక కుష్ఠరోగి మాత్రం ఏమన్నాడు తెలుసా? ప్రభు నమ్ముతున్నానయ్యా, కానీ నాకు అపనమ్మకం కలగకుండానట్లు కూడా నీవే సహాయం చేయి. ఎంత ఒప్పేసుకున్నాడండి. మనుషులను త్వరగా నమ్మకం కదండి. దేవుని దగ్గర ఎంత బాగా చెప్తున్నాడో, అపనమ్మకం నాకు కలగకుండానట్లు సహాయము చేయి ప్రభు. ఆ మాటలు మాట్లాడి అతను తిరిగి వెళ్తుండగానే ఆ కుష్ఠరోగం శుద్ధి అయింది. ప్రభా, నేను ఈ లోకయాత్రలో ఎలా సాగిపోవాలి అంటే, నువ్వు ఇచ్చిన నిత్య జీవానికి నేను ఎలా వెళ్ళాలి అంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అనేకములు ఉన్నాయి. వాటిని నేను పట్టుకొని క్యారీ చేయాలా? మోస్తూనే వెళ్ళి ఎదుటి వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకోవాలా? పగను పెంచుకోవాలా? కలహం రేపుకోవాలా? పోరాటం చేయాలా? కాదండి. ఎక్కడదక్కడ ఏం చేయమన్నాడు తెలుసా దేవుడు? వదిలిపెట్టే, విడిచిపెట్టే. వాళ్ళని గురించి నాకు అప్పచెప్పి నువ్వు విడిచిపెట్టేసే. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు నీ ముందు ఉంచబడిన పరుగు పందెంలో నువ్వేం చేయాలో తెలుసా? అది మర్చిపోతున్నారండి. మనము ఓపిక కావాలి ఆ పరుగు పందెంలో పరిగెత్తాలంటే. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఒక నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి జీవ కిరీటం అనేది దక్కదు. మరి నువ్వు ఎలా సాగిపోవాలనుకుంటున్నావు దేవుని యొక్క యాత్రలో? ఈజీ అనుకుంటున్నావా? నమ్మాను, దేవుని నమ్మాను, పాపాలు క్షమించమని అడిగేశాను, బాప్తిసం తీసుకున్నాను, ఇంకేం నేను పరలోక రాజ్యం అనుకుంటున్నామా? అసలు కానే కాదు. అస్సలు అదంతా ఎక్కడ మొదలైందో తెలుసా? ఎక్కడ మొదలైంది? ఆఫ్టర్ బ్యాప్టిజం తర్వాతనే మనది ఏంటి అని సాక్షి జీవితం మొదలైద్ది.
ఆలోచించారండి. ఎలా ఉండగలుగుతున్నాం, ఏం పొందుకోగలుగుతున్నాం, తిరిగి దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నామంటే, ప్రభా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అంటే దేవుడు అంటాడు, నేనుండగా నీవు నిస్సహాయకుడివి అనే కాదు, నేనుండగా నీవు పిరికివాడివి కాదు. ఎందుకంటే నేను నీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చా. పిరికితనం గల ఆత్మను నేను ఇవ్వలేదు కాబట్టి పాపాన్ని విడిచిపెట్టే ఉంది పరుగు పందెం దానిలో ఓపికతో పరిగెత్తేసే. ఎప్పటి వరకు అంటే ఇంకా ఒక మాట ఉంటుంది కదండి, ఏంటంటే సజీవులు సజీవులే కదా ప్రభా నిన్ను స్తుతిస్తారు, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల నీకు. అర్థమైందండి? అంటే ఊపిరి ఉన్నంత వరకు ఈ మనిషి జీవితానికి విలువ. ఊపిరి పోయిన తర్వాత శవమో తీయండ్రా, ఎత్తండ్రా, పెట్టండ్రా, గోతిలో పోడ్చండ్రా. ఇదే కదండి మనుషులు మాట్లాడుకునేది మన గురించి. మన విలువ ఊపిరి ఉన్నంత వరకు. కానీ దేవుడు కూడా అంటున్నాడు, నీకు విలువ నేను నీకు ఊపిరి ఉన్నంత వరకు ఇస్తాను, ఆ తర్వాత కూడా నేను నీకు ఇవ్వాలి అంటే నిరీక్షణ గల దానివే జీవించాలి. చాలా మంది ఫెయిల్యూర్ అయ్యేది ఇదే. ఓపిక అనే ఒక మాటలోనే మన జీవితం ముడిపడి ఉంది. మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆనకట్ట. జాగ్రత్త. ఆ సహనం ఉందా? ఆ కష్టాలు శ్రమలు ఉన్నాయా? దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలంటే మరి పౌలు గారు శిష్యులకు చెప్పారు, మనసుల్ని దృఢపరచుకొని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ఏం చేయాలో తెలుసా? ప్రవేశించాలి కదా అని మాట్లాడుతున్నాడండి. శిష్యులకి పౌలు గారు నేర్పారు. ఈనాడు మనకి ఇక్కడ ఎందుకు రాసించారంటే మనము కూడా అదే చేయాలి. ఎప్పటికప్పుడు మన మనసులు ఏం చేసుకోవాలి? దృఢపరచుకోవాలి. నా యేసు నాకున్నాడు, నా తండ్రి నన్ను వదిలిపెట్టడు, నా పక్షమునున్నాడు, నన్ను ఆదరిస్తాడు, నేను ఒంటరిని కాదన్నాడు. నేను నా లక్ష్యం ఆ పరలోక రాజ్యంలో చేర్చబడటం. అర్థమైనా? ఈ మనుషుల గుంపులో నేను లేకపోయినా పర్లేదు, కానీ ఆ యొక్క పరలోకంలో ఆ యొక్క దేవుని బిడ్డలు ఉండే ఆ బుద్ధిమంతుల గుంపులో నేను చేర్చగలిగితే, ఉండగలిగితే చాలు. అదే కదా మనకి దానియేలు 12లో మనకు చెప్తాడు, బుద్ధిమంతులైతే మీరు ఆకాశ మండలంలోని జ్యోతుల్ని పోలి నడుచుకోండి. ఎవరు అనేకుల్ని దాని వైపు తిరుగుతారో వాళ్ళనే నేనేం చేస్తున్నానంటాడు, కనిపెడుతున్నాను. ఆ దృష్టిలో నేను ఉండాలి. నువ్వు కనిపెట్టే స్థితిలో నేను ఉండాలి, నువ్వు నా గురించి ఆలోచించే స్థితిలో ఉండాలి, నువ్వు నా పక్షం నుండి నాకు వాదించే స్థితిలో కూడా నా భవిష్యత్తు జీవితం నీకు అంగీకారంగా జీవించాలి ప్రభా. అలా లేకపోతే నేను వృద్ధులే. చిన్న జీవులైన వాటి ద్వారా మాకు ఎంత జ్ఞానాన్ని నేర్పుతున్నావు ప్రభా. నేను ఏ సందులో నేను వెతుక్కుంటున్నానేమో, నా బండ క్రీస్తైన నీ ద్వారా నీలో ఎదగడం నేను నేర్చుకోలేకపోతే నేను వ్యర్థుడనే. రాజరికంలో బ్రతుకుతున్న మిడతలు ఒక లైన్ క్రమంలో అక్కడికి వెళ్తున్నాయంటే నేను కూడా వరుస క్రమంలోనే బ్రతికింపబడతాం. ఆ విషయం తెలుసా అండి? మనం చాలా మంది అవివేకంతో మాట్లాడతారు, వీడికి చావు వచ్చింది, అదో ఈడిపోయాడేంటి, ఆడిపోలేదు, ఆడెప్పుడు పోతాడో అంటారు. ఆడి గురించి నీకెందుకు? దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆయుష్ ఇస్తాడు. ప్రతివాడు తన తన వరుస క్రమంలోనే బ్రతికింపబడతాడు. దేవుడిచ్చాడా ఆయుష్, వాడుకుని దేవునికి యథార్థంగా జీవించు. ఆయుష్ తరిగిపోయిందా, దేవుని యొక్క బిడ్డగా ముందుకి కొనసాగు. కానీ నువ్వు దేవుని కోసం ఉన్న నిరీక్షణ ఏమాత్రమో సిగ్గుపరచదు. ఆలోచించారండి? అదే సామెతలు 30లో చూడండి, మిడతల గురించి చెప్పాక బల్లి గురించి కూడా చెప్తూ, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, నేను రాజుల గృహములో అది నివసించును. ఆలోచించారా? రాజుల గృహంలో ఉంటాయి కానీ వీళ్ళు ఆ యోధా గోత్రపు సింహ రాజ్యంలో మాత్రం ఉండలేవు. కానీ అధికారం ఎవరికి ఇచ్చారు? నువ్వు ఇక్కడ భూలోకంలో రాజుల గృహంలో ఉండలేకపోవచ్చు, కానీ అక్కడ సింహాసనాసీనుడైన అద్వితీయ దేవుడైన సర్వలోకనాథుడైన ఆ దేవుని సన్నిధిలో చక్కగా నీవు వెళ్ళడానికి ఏం తెరవబడి ఉంటాయో తెలుసా? ఆలోచించారండి? భలే ఉండదు కదండి. లోకము పుట్టినది మొదలుకొని దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి.
ఎంత గొప్ప పిలుపో తెలుసా. దానికి సిద్ధపడదామండి. దానికి మనము ఆ బండైన క్రీస్తుని అంట పెట్టుకుని ఉందామండి. దానికి మనము కావలసిన జ్ఞానాన్ని, వివేకాన్ని వెతుక్కుందామండి. దానికి మనము దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడడానికి నాకు ఎదురయ్యే ఆటంకాలన్నీ, నేను ఈ లోకం అనే యాత్రలో ఎదుగుతున్నప్పుడు ఈ లోకానికి నేను ఎలా వచ్చాను, ఏ దేశము నుండి వచ్చానో ఆ దేశమును నేను గుర్తు పెట్టుకుని మరలా అక్కడికి వెళ్ళటానికి నాకు అవకాశము దొరుకుతుంది. ఆలోచించాలండి. కానీ మరిచిపోయే జనాల మధ్య గుంపులో నువ్వు చేరకు. గుర్తు పెట్టుకో, దేవునికి నేను విలువైన సొత్తు. ఆ పరలోక రాజ్యంలో నేను తప్పక చేర్చబడాలి. అదే సామెతలు 30లో కోపాన్ని గురించి లాస్ట్ 2 లైన్లు చెప్తారు చూడండి. పాలు తరచుగా వెన్నపుట్టును, ఇక్కడ ఏంటంటే చదవండి అమ్మా. ఉక్కు పిండగా రక్తము వచ్చును, దానిపై వచ్చిన కూడా కోపము రేపగా కలహము పుట్టును. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల, కీడు తలపెట్టి ఉండిన ఎడల, నీ చేతితో నోరు మూసుకొనుము. అర్థమైందండి. ఈ మాట ఎందుకు రాయాలండి? ఆలోచించారా? ఎదుటివాడికి కీడు తెలబెట్టాలనుకున్నా, నీ గర్వము, అహంకారము, అధికారము పరిపాలన చేస్తూ నేనే గొప్ప తిట్ట అనుకుంటున్నా, ఏమంటాడు తెలుసా? నీ చేతితో నీ నోరు అర్థమైందా? ఆలోచించండి. మనకి నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు ఒక భక్తుడు. ఎవరంటారు? అర్థమైందండి. ఎహెజ్కేలు గారండి. ప్రభా, నేను ఎక్కడికి పోగలను ప్రభా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను చేస్తా. అర్థమైందండి. మనది అపవిత్రమైన జీవితం అయితే దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని దగ్గర ఒప్పుకుంటే మనల్ని పవిత్రమైన వారిగా, పరిశుద్ధులుగా, నిర్దోషమైన వారిగా దేవుడు చేయగలడు. అర్థమైందా? ఎప్పుడు ఆ సిలువ మీద వేలాడబడిన ఆ దొంగ ఒప్పుకోలుతనం మనం మర్చిపోకూడదు. చాలా సింపుల్ అనుకుంటున్నారేమో. చివరి క్షణంలో, ఊపిరి ఆగిపోయే క్షణంలో తను చేసినది తప్పే అని ఒప్పుకోవటం వలన పాప క్షమాపణ, మారు మనసు అనుభవం కలిగి జీవించాడు. కాబట్టి అర్థమైందండి. నేను చేసిన తప్పు, ఈ లోకంలో ఉండడం నాకు అర్హత లేదు, కానీ నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నా, అక్కడ ఉండడానికి నాకు అర్హత ఇస్తావా ప్రభువా అని అడిగాడు. మనం ఏమనుకుంటున్నాం? అయ్యా నీ చిత్తమైతే ఇంకొన్నాళ్ళు బతికించి లోకంలో, పాపలోకంలో ఎంతకాలమైనా బ్రతకాలనుకొని ఆశపడుతున్నావు. నిత్యరాజ్యంలో బ్రతకాలని ఆశ కలిగిన ప్రాణం లేకపోతే మనంతట మనమే అపాయకరమైన పరిస్థితుల్లో పడిపోతామండి. జాగ్రత్త. అదే అంటున్నాడు యోబు గ్రంథం 21లో. 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. యోబు గ్రంథం 21:5. నన్ను తేరి చూచి ఆశ్చర్యపడుడి. ఇక్కడ ఒక మాట యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తూ అంటాడండి. నన్ను తేరి చూచి అంటే నన్ను బాగా పరిశీలన చూసి మీరు ఏం పొందాలంటున్నాడో తెలుసా? ఆశ్చర్యపడుడి, నోటి మీద చెయ్యి వేసుకొనుడి. నోటి మీద చెయ్యి వేసుకునుడి. నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది, నేను దాని మనసునకు తెచ్చుకొని నాకేమీ తోచుకున్నది, నా శరీరమునకు నాకు ఏం పుట్టుచున్నది? అర్థమైందండి. తన నోటి మీద చెయ్యి వేసుకునుడి అంటున్నాడు. అంటే కోపము, గర్వము, అహంకారం మనిషిని కీడుకే కారణం. మనకి కోపం వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారో తెలుసా? 1, 2 లెక్క పెట్టమ్మా, లేకపోతే కోపాన్ని ఎలా మార్చుకోవాలి? నవ్వుతూ గడిపేసి. కానీ దేవుడు ఏం చెప్పాడు? అర్థమైందండి. మంచిదే కదా, దేవుడు చెప్పాడు కదా, కోపంతో పాపము చేయకుడి. కోపము దేవుడి చిత్తాన్ని నెరవేర్చదు. కోపము కలహాన్ని రేపును. కోపము ప్రేమని చల్లార్చును. కోపము ద్వేషాన్ని పుట్టించును. కోపంతో మనిషిని నరహత్య చేయడానికి కూడా వెనకాడరు. కోపముతో మనిషిని శపించడానికి కూడా వెనకాడరు. అర్థమైందండి. అవన్నీ నువ్వు విత్తుకుంటే తిరిగి అనుభవించాల్సింది ఎవరు? అర్థమైందా? విత్తేస్తావు, కబగబని విత్తుతావు.
ఏది దానిమ్మకాయ గింజల లోపల ఉన్నప్పుడు తోలు ఒలిచినట్టుగా ఒలుస్తాం. కానీ ఆ విత్తిన విత్తనము నీకు సరైనదిగా నీకు కూడా అదే విత్తబడుతుందని తెలుసుకోలేకపోతే జాగ్రత్త. చిన్నపిల్లలతో పాడిస్తాం, ఆ పాయం వస్తే ఆపద వస్తే ఏం చేస్తావు అంటే పారిపోతావు అంటే, లేదు ఏసే నా దుర్గం అంటాం, కానీ ఏసే నా కోటని నేర్పిస్తాం. మనకు తెలియట్లా ఆ విషయం, మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఇదేంటోనండి, భక్తిలో ఎదిగే కొద్దీ సాధకం అవ్వంటే ఎదిగే కొద్దీ భక్తిలో ఏమవుతున్నారు తెలుసా? జారిపోతున్నారు, పడిపోతున్నారు, వంకర మార్గానికి వెళ్తున్నారు. మాకు తెలియంది ఏముందిలే, నువ్వు చెప్పొచ్చావులే అనే మాటలు వెళ్తున్నారు. ఎందుకు ఇది? అహం వస్తుందేమో, గర్వం వస్తుందేమో, నీ తప్పును నువ్వు ఒప్పుకోలేకపోతున్నావేమో, సహనాన్ని కోల్పోతున్నావేమో, దేవుని రాజ్యానికి నువ్వు దూరం అవుతున్నావేమో, అపవాదికి చోటిస్తున్నావేమో. జాగ్రత్త పడవా? యోగు అంటున్నాడు, నా శరీరము మరి ఎంతగానో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా నేను నోటితో దేవుని ఒక్క మాట కూడా అన్నను. నేనేం చేసుకుంటాను? నోరు మూసుకుంటాను. ఇక్కడ మనకి అదే చెప్తున్నాడు కదండి. ఎందుకంటే నీ నోటి మాటను బట్టి నీవు పవిత్రుడువా అని జీవించబడతావు. జాగ్రత్త పడదామా? జాగ్రత్త పడదామండి. దేవుడే కదా మనకి నేర్పుతుంది. మన న్యాయాధిపతి, మన విచారణకర్తే, మన అధిపతి మనకి నేర్పుతున్నాడు. జీవులకి వాళ్ళు ఎవ్వరు లేవు, కానీ సరైన క్రమాన్ని ఎన్నుకుంటున్నాయి. కానీ దేవుడు తన బిడ్డలమైన మనకి ఎంతగా, అక్కడికి ధనవంతుడు కూడా పైలోకానికి వెళ్ళినప్పుడు అడిగాడట, అయ్యా నేను ఎట్లాగో ఆపదకరమైన పరిస్థితుల్లోకి వచ్చాను, కింద నాకు ఎంతమంది సహోదరులు ఉన్నారు? 5 ఉన్నారు, వాళ్ళకి చెప్పడానికి నేను వెళ్ళొస్తాను అన్నాడట. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి చెప్పడానికి నేను అక్కడ ఏర్పాటు చేశాను. ఆలోచించారా? గత వారం కూడా మీకు గుర్తు చేసే ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటాడు, ఆరాధన చేయడానికి వచ్చిన యెరూషలేము మందిరంలో ఆరాధన చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నేను ఏం చెప్తానో దానిలో ఒక్క మాటైనా వదలకుండా నీవు వారికి తెలియపరచమన్నాడంట. అలా నేను దైవజనులు పెందల కడనే లేపి వాళ్ళని నేను సిద్ధపరుస్తానన్నాడంట. మరి ఆలోచించండి, ఊరికే దేవుని మాటలు రావండి. అక్కడ కూర్చున్నప్పుడు టపటప చెప్పమంటే చెప్పలేము. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ సహాయం ఉంటే తప్ప మనం మాట్లాడలేమండి. అవి లేకపోతే లేనిపోని సోది కబుర్లు మాత్రం వస్తాయి. వాక్యము విన్నా అర్థమైందండి. వాక్యము టైము అపవాదికి మనం ఇవ్వకూడదు. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని సాధకం చేస్తుంది, వాక్యమే మన ముఖాలలో వెలుగుని కలుగు చేస్తుంది, వాక్యమే మన ఎముకలకు శత్రువుని కలుగు చేస్తుంది, వాక్యమే మన కన్నులని వెలిగించే స్థితిలో ఉంటుంది, పొర్ర వంటివి రాలిపోయే స్థితిలో ఉంటుంది. అయ్యో నేను ఇంత అహంకార గర్వంతో ఉన్నాను, తొందరపడి నోరు జారుతున్నానా, చెప్పిస్తున్నానా, అయ్యో నేను ఇలా చేయకూడదే, నేను బహుఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నానే, తిరిగి మునుపటి ప్రవర్తననే నేను జీవిస్తున్నానా, ప్రభా నన్ను క్షమించవా ప్రభా, నా నోటికి వ్యర్థమైన మాటలు రాకుండా, అపవిత్రమైన మాటలు రాకుండా నా నోటిని కాయు ప్రభా. ప్రార్థనా సరళత రావాలండి మనకి. కోపము రేపు వారు అనేక మంది మన చుట్టుపక్కల ఉంటారు, కానీ మనం జాగ్రత్త పడాలట. అదే యోబు గ్రంథం 40లో 4వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. చిత్తగించుము నేను ఎలాంటి వాడను. ఇలాంటి ఒప్పుకోలుతనం మనకుందంటారా? నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇవ్వగలను, నా నోటి మీద నా చేతిని. అర్థమైందండి? ఈనాడు పెద్దలైనా చిన్నలైనా మాట అంటే మాట అంటున్నారు, అవునా కాదండి? వాళ్ళు ఏదో చిన్నవాళ్ళే తెలియక మాట్లాడుతున్నారని పెద్దవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు ఏదోలే అంటున్నారని చిన్నవాళ్ళు కూడా లేరు. నువ్వెంత అంటే నువ్వెంత అంటే మేమిద్దరం మధ్య ఏం జరుగుతుందో తెలుసా? అపవాది మధ్య నిలబడి పోరాటం చేపిస్తుంటే వివేకం గలవాడు దాన్ని ఏం చేయాలో తెలుసా? గ్రహించుకోగలవాది అని అంటున్నాడు. ప్రవ్వా తిరిగి నేను నీకు ఏం సమాధానం చెప్పగలను ప్రవ్వా? నేనేం చెప్పలేనయ్యా, నా నోటి మీద మాత్రం నేను
మనమైతే తప్పు చేసామంటే అవును ప్రభా, తప్పు చేసేసాను ప్రభా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొండి ధైర్యం? దేవునితో తమాషాలాడితే మనం తిరిగి దాన్ని ఏమీ చేయలేమండి. సకలము సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు మనల్ని చెక్ చేస్తాడు అని వచ్చాడు. గత వారం నేను మీకు చెప్పాను, హిజ్కియానంట దేవుడు అంటే ఒక్క నిమిషం వదిలిపెట్టేసరికి తన హృదయంలో ఉన్న గర్వము అతిశయాన్ని అంతా చూపించేశాడంట. మనం అలా ఉన్నామేమో, జాగ్రత్త. సరి చేసుకోమని దేవుడు చెప్తున్నప్పుడు సరి చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, మనం చదువుకున్న సామెతలు 30లోని లాస్ట్లో అన్నాడు, పాలు పితకగా ఏమొచ్చును అంటున్నాడు, వెన్న వచ్చును, ముక్కు పిండగా ఏమొచ్చును. ఇవన్నీ మనకు తెలిసినవే. తర్వాత లాస్ట్ ఏమంటున్నాడు, కోపాన్ని రేపక రేపితే కలహమే పుట్టుద్ది. అందుకే ఏమన్నాడు తెలుసా, మీ చిన్న పిల్లలకు కోపము రేపక. అర్థమైందండి? దేవుని వాక్యమే చెప్తుంది, కోపపడి కానీ పాపం చేయకండి, క్షమించొద్దు, తిట్టొద్దు. ప్రేమతో, లాలనతో, సమ్మతి గల మనసుతోనే మనం దేవుని వైపుకి వారిని తిప్పగలిగిన సమర్థత గలవారమైతే పరలోక రాజ్యంలో మన స్థానాన్ని కాపాడుకుంటాం. లేకపోతే మనంతట మనమే ఇక్కడ పతనాన్ని కోరుకుంటాం. జాగ్రత్త పడతాం. చిన్న జీవుల గురించి చెప్తున్నాడు, తృప్తి పడని వాటిని గురించి చెప్తున్నాడు. మనుషుడా, వాటికంటే నువ్వు ప్రధానమైన వాడివి. నీలో కోపమే నిన్ను డ్యామేజ్ చేస్తుంది. పాపానికి ప్రధాన కారణం అదే. కాబట్టి అది మానుకో. దేవుని రాజ్యంలో కోపం ఉన్నవాడు చేర్చబడడు. కోపము అన్నిటినీ పతనానికి కారణం. పగను రేపుతుంది, కలహాన్ని రేపుతుంది, శత్రుత్వాన్ని ఇస్తుంది, నీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. కాబట్టి దాన్ని వదిలే. అదే సులువుగా చిక్కులు పెట్టదు. కాబట్టి నోటికి తాళము చేతిని పెట్టుకోమంటున్నాడు. జాగ్రత్త పెడదామా? అగూరు ఇంత నరమాతుడే మనకెంత జ్ఞానాన్ని మరి రాస్తూ తెలియపరిచాడంటే మనం ఎంత దేవుని బిడ్డలుగా ఉండాలి, ఏమి నేర్చుకోవాలి, మనం ఏమి రాయవసరలా, విన్న దాన్ని జాగ్రత్త చేసుకొని ప్రభువా నీ బిడ్డగా నేను ఎలా ఉండాలి, నీ దగ్గర ఏ మనవులు చేసుకోవాలి, నీ చిత్తం నా పట్ల ఏం తెలుసుకోవాలి, నా ఆత్మీయతను వృద్ధి చేసుకోవడానికి నేను ఏం చేయాలి, నువ్వు వచ్చే వరకు ఆ నిరీక్షణలో నువ్వు తీర్పు తీర్చే వరకు కూడా నేను నా యొక్క నిరీక్షణ ఎలా కొనసాగించాలి. ఇది మన ప్రార్థనలో పెట్టగలిగినట్లయితే మనం మంచిగా దేవుని యొక్క సాధకాలుగా ఉపయోగపడతాం. ఈ కొద్ది మాటలని దేవుడు మన వెనుకల్లో ఫలింపు చేయనుగాక. ఆమె దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఒక నిమిషం మీరు కూడా నిన్న మాటలను బట్టి దేవుణ్ణి అడగండి. ఏ విషయాల్లో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఒప్పుకోవాల్సిన వాటిని కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేయండి. ప్రేమానమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అగూరు పలికిన మాటల్లో నుంచి, దేవోక్తి అని పలికిన మాటల్లో నుంచి నేను ఇప్పటికి 3 వారాలుగా మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా. చిన్న జీవులు చూడండి, తృప్తి పడని వాటిని చూడండి, వారి యొక్క అనర్హమైన అధికారాన్ని కూడా దేవుడు ఇచ్చినప్పుడు వారు ఎలా ప్రవర్తించారో చూడండి అంటున్నాం. చిన్న జీవులు జ్ఞానాన్ని ఎలా వెతుక్కున్నాయి, బండ సందులు ఎలా జీవించాయి, రాజుల గృహాల్లో ఎలా జీవించాయి, వాళ్ళు ఒక ప్రయాణకాలపు జీవితంలో ఎలా ముందుకు కొనసాగాయి అని చెప్తూ మీరు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడాలి. దేవుని జ్ఞానం మీకు అవసరం. బండ సందులలో ఆయన్ని వెతకడం మీకు అవసరం. అపాయం వచ్చినప్పుడు కాదు, రాకముందే ఆయనను వెతకుడి. ఆయన నామము బలమైన దుర్గము, ఆయన సేవించుడని మాకు తెలియపరుస్తున్నారు ప్రభా. మా ముందునైనా ప్రభా మేము ముందుకు ఎలా కొనసాగాలో కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టమంటున్నారు. కానీ మేము ఇంకా మోస్తూనేనైనా కలహాన్ని రేపుకుంటూ నీ సన్నిధికి దూరంగా ఉన్న వారు అనేక మంది ఉన్నారేమో. అట్టి వారికి నేను విముఖత దయచేయండి. నైనా నీ విశ్వాసానికి కర్త అయిన నీ వైపు చూస్తూ మా ముందు ఉంచబడిన పన్ను పరిధిలో ఓపికతో పరిగెత్తగలిగిన జ్ఞాన వివేకాన్ని, శక్తిని, బలాన్ని నైనా మీరు మాకు దయచేయండి ప్రభా. మేము నైనా యూదా గోత్రపు సింహమైన నీ రాజ్యంలో ఉండాలనుకుంటున్నాం. నేను బోధకుడు అడిగాడు, నిత్య జీవానికి వారసుడవటకు నేనేం చేయాలి అంటే మీరు అనేకమైనవి తనలో ఉన్న ప్రభా బలహీనమైన వాటిని తెలియపరిచినప్పుడు
అతడు నేను విడిచిపెట్టలేకపోయాడు. కానీ ఈ లోకంలో ఊపిరుండగానే మీరు మాకు తెలియపరుస్తున్నారు. కోపమే నీలో ఉన్న బలహీనత, పగే కలహమే నీలో ఉన్న బలహీనత. వాటిని విడిచిపెట్టు. దేవునికి దగ్గరగా ఉండు. దేవుని జ్ఞానం పొందుకో. దేవుని వివేకంతో ముందుకి కొనసాగమని అయినా మీరు మాకు తెలియపరుస్తున్నారు. నీ మాటల ద్వారా మేము కట్టబడాలి. నీ మాటల ద్వారా మేము ఆదరించాలి. మా బ్రతుకుల్ని సరిచేయండి ప్రభు. నీ మార్గంలో వర్తిల్ల చేయండి. వాక్యము ప్రతి ఒక్క బిడ్డలో ఈ వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని నేను మీరు కూడా నా పక్షము నుండి నాకు సహాయం చేసిన నోటికి మాటలు అందించి బలపరిచి నాయన ప్రభా ఈ మాటలు వినిపించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నాదు ఆశ్చర్యకరమైన దేవా ఈ యొక్క ప్రార్థన ప్రియమైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయాన్ని దైవజనులకు అప్పచెప్తాను.